ప్రైజ్ ది లార్డ్. 145వ కీర్తన 20వ వచనం చూసినట్లయితే, తను ప్రేమించు వారినందరినీ ఆయన కాపాడును అని ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రేమించే వారిగా ఉండండి. ఈ లోకంలో అనేకుల్ని ప్రేమించి వాళ్ళు మీ పట్ల చేసిన గాయాన్ని బట్టి ఈరోజు కృంగిపోతూ ఉన్నారా? మీరు ఈరోజు కలవరపడుతున్నారా? మనుషుల వైపు కాదు కానీ ప్రియ దేవుని బిడ్డ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న ప్రభు వైపు తిరిగి ప్రభువుని ప్రేమించే వారిగా ఉండగలిగినట్లయితే ఆయన నిశ్చయంగా నేను కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఆయన నీ పాదము త్రుటిల్లకుండా, నిన్ను పడిపోకుండా ఆయన నిన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదని వాగ్దానం చేసిన దేవుడు. నిశ్చయంగా దేవుని నువ్వు ప్రేమించే వారిగా ఉంటే, దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆయన మాట వినడమే, ఆయన ఆజ్ఞలను అనుసరించమే. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను అనుసరిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని మాట వింటూ వెళ్ళండి. ఎంతమంది మీకు విరోధంగా లేచినా, ఎంత ప్రతికూలమైన పరిస్థితులు కలిగిన ప్రభు నిన్ను క్షేమంగా నడిపిస్తాడు. ఏది నీకు ఎంత మాత్రం హాని చేయదు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.